అందరికీ నమస్కారం. బిఎస్ లాక్స్ అండ్ కిచెన్‌కి స్వాగతం. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా కలగాలని మనసారా వేడుకుంటున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పిన మాట అండి. ఎవరైతే రామనామాన్ని 3 సార్లు స్మరిస్తారో విష్ణు సహస్రనామాలు చదివినంత ఫలితం. అందరికీ విష్ణు సహస్రనామం చదవటం రాదు కాబట్టి కేవలం రామనామాన్ని స్మరిస్తే చాలు. విష్ణు సహస్రనామాలు చదివితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము వస్తుందన్నమాట. ఒకసారటండి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట, స్వామి ఎప్పుడు మీరు ధ్యానంలో ఉంటారు కదా, ఎవరిని స్మరిస్తారు ఏమిటి అని అడిగిందట. అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ, పార్వతి నీకు తెలియదా నేను ఎవరిని స్మరిస్తానో, అయినా కానీ అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను. నా ప్రాణ స్నేహితుడు, నా నిశ్చలుడు, నా ప్రాణానికి ప్రాణమైనటువంటి శ్రీరామనామమే నేను అనుక్షణము జపిస్తాను అన్నాడటండి. అంటే రామనామం ఎంత గొప్పదో, రామాయణం ఎంత గొప్పదో అర్థమైంది కదండి. కాబట్టి రామాయణాన్ని వినండి, సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఉడతాభక్తిగా నేను చెప్తున్నటువంటి రామాయణాన్ని ఆదరించండి ప్లీజ్ అండి. వనవాసానికి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమానికి వచ్చి ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకొని మరలా పొద్దున్నే బయలుదేరారు అరణ్యాలకి. అప్పుడు భరద్వాజ మహర్షి, వనవాసకాలం అంతా మా ఆశ్రమంలోనే గడపచ్చు కదా రామ అంటే, వద్దని వారించి దగ్గరలో ఎక్కడన్నా నిర్జన ప్రదేశం ఉంటే అక్కడ మేము ఒక ఆశ్రమం నిర్మించుకొని ఉంటామని చెప్పగానే భరద్వాజ మహర్షి దగ్గరలోనే చిత్రకూట పర్వతం ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ వాల్మీకి మహర్షి కూడా ఉంటారు, అక్కడ ఉండండి బాగుంటుందని చెప్పటంతో ఆయన కొంత దూరం వచ్చి వారికి దారి చూపిస్తే మళ్ళీ ఆయన దగ్గర సెలవు తీసుకొని వాళ్ళు బయలుదేరారు. 10 క్రోసుల దూరము నడచి చిత్రకూటము ప్రవేశించి, 10 క్రోసుల దూరము నడచి చిత్రకూటము ప్రవేశించి, వాల్మీకి మహర్షికి నమస్కరించి, వాల్మీకి మహర్షికి నమస్కరించి